ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని యెషయా గ్రంథం 40:31 రాయబడింది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప రహస్యం చెప్తున్నాడు. మనం బలం మనలో కాదు, దేవునిలో ఉంది. మన జీవితంలో చాలాసార్లు అలసట, నిరాశ, సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఇంకా చేయలేను అని అనిపిస్తుంది. కానీ ఈ వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయనపై నమ్మకం పెంచుకోవడం, ఆయన సమయాన్ని విశ్వసించడం, ఆయన చిత్తాన్ని లొంగటం. అలా చేసినప్పుడు దేవుడు మనకు ఒక నూతన బలం ఇస్తాడు. మనం గద్దల వలె పైకి ఎగురుతాం, సమస్యలపై విజయం పొందుతాం, పరిగెత్తినా అలసిపోము, కష్టాల్లోనూ నిలబడగలుగుతాం, నడిచిన సమస్యలు దీర్ఘకాలంలోనూ విశ్వాసంలో నిలుస్తాం. దీని ఆత్మీయ సందేశం ఏంటంటే, మన బలహీనతలో దేవుని బలం సంపూర్ణమవుతుంది. మనం ఆయనపై ఆధారపడితే ఆయన మన జీవితాన్ని పైకి లేపుతాడు. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీవిచ్చే బలం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా అలసట్లో నన్ను బలపరచుము. నిన్ను విశ్వసించి నిలబడే విశ్వాసాన్ని నాకు ఇవ్వము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.